శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు స్థల పురాణంపై ఏబిఎన్ స్పాట్లైట్. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి మార్చి 6వ తేదీ వరకు 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగానే శివరాత్రి రావడంతో దాని ప్రాధాన్యం మరింతగా పెరిగింది. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో, రంగవల్లికలతో ఆకర్షణీయంగా, సుందర శోభితంగా తీర్చిదిద్దారు. ఆలయంలో వాహన సేవలకు వినియోగించే వాహనాలను శుద్ధి చేసి రంగులు వేసి ఆకర్షణీయంగా మార్చారు. మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి విశేషంగా నంది వాహన సేవకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. దర్శనాల కోసం క్యూలైన్లో వేచి ఉండే వారికి మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. గతంలో బాటిల్ కాకుండా గ్లాసుల్లో నీళ్లు ఇచ్చేవారు. ఈసారి మాత్రం మార్పులు చేశారు. అలాగే ఈసారి చంటి పిల్లలకు పాలు, బిస్కెట్ ఇస్తున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రతి భక్తురాలికి శివరాత్రి రోజు మాత్రమే ఉచిత జాకెట్, గాజులు, పసుపు, కుంకుమలను అందజేస్తున్నారు. దర్శనం చేసుకుని వెళ్లే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డు ఇస్తున్నారు. వివిఐపీలకు, విఐపీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం భక్తులకు 2 క్యూ లైన్లు ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి కోసం 200 రూపాయల టికెట్ కౌంటర్లు 4 ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో వెయిటింగ్ హాల్స్ ను విరివిగా ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి మరునాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. కొందరు బాల్య వివాహాలు చేస్తున్నందున వాటిని నిరోధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈగల్ టీం, డ్రోన్ ఆపరేటర్స్, ఎస్టీఎఫ్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో 4వది అయిన వాయులింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన ఈ ఆలయం కలంకారీ కళకు పెట్టింది పేరు. శ్రీకాళహస్తి గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు. ప్రాణవాయు లింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూర లింగంగా కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు. శ్రీ అంటే సాలిడ్, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సద్యోముక్తి క్షేత్రం, శివానందైక నిలయం, సత్య మహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు.
సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు, కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం. ఇక శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది.